175. సినిమా చాలా చాలా బాగుంది. ఫస్ట్ యాత్ర ఏమో రాజశేఖర రెడ్డి గారు, సెకండ్ యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అక్కడ ఎలాంటి కుట్రలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి కుట్రలు చేసి జైలుకు పంపించారో మొత్తం చూపించారు. ఇప్పటికైనా చంద్రబాబుకి బుద్ధి ఉండాలి. కనీసం ఇటువంటి కుతంత్రాలు మానుకొని మంచి నడవడికలో నడిచి ప్రజల గుండెలలో నిలబడాలని చూసుకోవాలి. ఎప్పుడు కుట్రలు కుతంత్రాలేనా? ఇంకా ఇయేనా జరిపేది? ఒక జనంలో చూచుకున్న పోయిన మహానుభావుడిని కొడుకు మళ్ళీ ఆయన అదే బాటలో నడుస్తున్నారు. జనాల్ని నమ్ముకొనే బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నీకులాగా నాయకులను తీసుకొని నీ కులాన్ని తీసుకొచ్చుకొని నీ వాళ్ళని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకునే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల్ని నమ్ముకొని బతుకుతున్న మీలాంటి పార్టీలు ఎన్ని వచ్చినా ఒక ఎంట్రక కూడా పీకలేవు. ఇవాళ కేంద్రంలో కూర్చొని ఉన్నది బీజేపీ కూడా చంద్రబాబుతో కలవాల్సిన పనేంటి? నీకు దమ్ము లేదా మోడీ? నీ 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 అమిత్ షా వస్తే చెప్పులేపించి రాళ్ళేపించి తిరుపతిలో కొట్టించిండు. ఈ అమిత్ షాకు బుద్ధి లేదు. ఇంకా ఎందుకు నమ్ముకుంటాడు? ఈ పవన్ కళ్యాణ్ కుక్క తాక పట్టుకుని గోదావరి ఇదినట్టే ఉన్నది. రేపటి రోజున ఆయనకి పవన్ కళ్యాణ్కి చెప్పు దెబ్బలు కంపల్సరిగా కొట్టినట్టు ఆ బుద్ధి వస్తుంది. చంద్రబాబు నమ్ముకున్నందుకు గ్యారంటీగా అది జరుగుద్ది, జరిగి తీరుతుంది. ఆయన లేని నేను లేను, ఆయన లేని నేను లేను అంటాడు. పార్టీ ఎవరి కోసం పెట్టిండు? తెలుగుదేశం కోసం పార్టీ పెట్టాడు. నీకు సిగ్గుందా? ఒక తెలుగుదేశం జెండా కప్పుకొని తిరగరాదు. నేను ఒక జనసేన నాయకుడిని అంటాడు. భయం అతుకుంటాడు కుక్కలాగిన. ఆయన ఒక నాయకుడా? నా నాయకుడు కారిగోలు అరికాళ్ళున్న దుమ్ముతో సమానం కాదు. ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు, ఆ బీజేపీ తొత్తులు, ఈ తొత్తులన్నీ కలిసి సిగ్గు లేకుండా బతుకుతున్నారు. మోడీని పెద్ద హీరోని జరుని అంటాడు. నువ్వు రాకపోయినా నువ్వు ఆంధ్రాలో నిలబడ్డావు కదా, నువ్వెందుకు కలిసిన మళ్ళీ తెలుగుదేశంతో ఆడు నీచ పరుడనే మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏంటి గెలిచినావు? నీకు దమ్ము లేదా మోడీ? నీకు దమ్ము లేదా అమిత్ షా? మేము అడుగుతున్నాం నిన్ను, రండి చూసుకున్నాం. ఈ యుద్ధంలో ఎవడ మీరా గెలిచేది చూసుకున్నాం. ఇన్ని పార్టీలు ఎంగిలి పార్టీలన్నీ ఏకమైంది. ఇంతకన్నా ఎక్కువ 100 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి కూడా పీకలేరు. అది మేము కోరుకున్నది. మా జగనే మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం. జై జగన్, జై జగన్. సినిమా చూసినా అంతా బాగుంది.